అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. చాలామంది ఎదురు చూస్తున్నటువంటి హాల్ టికెట్స్ అనేటువంటి ఇప్పుడే రిలీజ్ కావడం అయితే జరిగింది. వాటిని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ అంశాలు క్లియర్గా ఉన్నాయా లేదా అనేటువంటి చెక్ చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటివి తెలుసుకోవడానికి, అదేవిధంగా టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్, ఫ్రీ క్లాస్ అనేటువంటివి, క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మీరు అఫీషియల్ సైట్ అనేటువంటిది ఓపెన్ చేయడానికి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ టెట్ అనేటువంటిది టైప్ చేయండి. టీజీ టెట్ అనేటువంటిది మీరు టైప్ చేసింది అనుకోండి, డైరెక్ట్గా ముందే మనకు లింక్ అనేటువంటిది వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకు అఫీషియల్ సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు హాల్ టికెట్ డౌన్లోడ్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఫోన్లో అయితే ఓపెన్ అవ్వట్లేదంటే ఒకసారి ఫోన్ అనేటువంటిది అడ్డంగా మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టేసి ఇట్లా అడ్డంగా పెట్టి చూడండి. వేరు బ్రౌజర్లో ఓపెన్ అవుతాయి, కానీ అది కొంత మీకు రిస్క్ కాబట్టి ఒకవేళ ట్రై చేయండి. ఫోన్ అడ్డంగా పెట్టేసి డెస్క్టాప్ మోడ్లో పెట్టేసుకొని మీరు ఈ రకంగా ఫోన్ అడ్డంగా పెట్టి ట్రై చేస్తే కొన్నిట్లో కొన్ని బ్రౌజర్స్లో ఓపెన్ అవుతున్నాయి, కొన్ని బ్రౌజర్స్లో ఓపెన్ కావట్లేదు. సిస్టంలో అయితే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ రకంగా మీరు దానిపైన క్లిక్ చేసిన వెంటనే జర్నల్ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్లో మీకు సంబంధించిన జర్నల్ నెంబర్ జేఎన్తో స్టార్ట్ అయ్యే రకంగా ఉంటుంది. దాన్ని ఎంటర్ చేయండి ఇక్కడ. దాని తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేసింది అనుకోండి, హాల్ టికెట్ అనేటువంటిది ఈ రకంగా మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇది మా ఫ్రెండ్ది, ఎందుకంటే మనము వారికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటి షేర్ చేయకూడదు కాబట్టి కొన్ని డీటెయిల్స్ అనేటువంటివి అయితే నేను హైడ్ చేయడం అయితే జరిగింది. ఈ హాల్ టికెట్లో ఏమేమి ఉంటాయో చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఫస్ట్ కనుక చూసుకుంటే స్టార్టింగ్లో టెస్ట్ డేట్ అండ్ టైం అనేటువంటిది ఉంటుంది. ఏ డేట్న టెస్ట్ ఉన్నది, మీకు సంబంధించినటువంటి ఏ మార్నింగ్ షిఫ్టా లేదంటే ఆఫ్టర్నూన్ షిఫ్టా అనేటువంటిది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంటుంది, టైమింగ్స్ అనేటువంటివి. దాని తర్వాత మీరు దేనికి అప్లై చేశారు అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాని ఆ పేపర్కి సంబంధించినటువంటి మీడియం ఇంగ్లీషు, తెలుగు ఇక్కడ బైలింగ్వల్లో వస్తుంది పేపర్ అనేటువంటిది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటిది ఎక్కడ మనకు కేటాయించారు అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఏ పేపరు ఏ సెంటర్ అనేటువంటిది కేటాయించారు అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన జర్నల్ నెంబరు, అప్లికేషన్ నేమ్ కరెక్ట్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోండి, జెండర్ కరెక్ట్గా ఉన్నదా లేదా, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నదా లేదా, కమ్యూనిటీ కరెక్ట్గా ఉన్నదా లేదా, ఇవన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. మదర్ నేము, ఫాదర్ నేము, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. లోకల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అనేటువంటిది ప్రాపర్గా ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి, ఎందుకంటే ఇవన్నీ చదివితే కనుక ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళడానికంటే ముందు ఎలాంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలి అనేటువంటిది అయితే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇవన్నిటిని కూడా క్లియర్గా మళ్ళీ ఒక్కొక్క అంశాన్ని క్లియర్గా మీకు వివరణతో అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తాను. టెట్కి సంబంధించినటువంటి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా మన యాప్లో చాలా తక్కువలో అందరికీ అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అదేవిధంగా డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళినా కూడా శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనం ఎంతవరకు చదివినామన్నటువంటిది కాదు, చదివినటువంటి అంశాలని రివిజన్ చేయడము, దాని తర్వాత కనుక చూసుకుంటే ఖచ్చితంగా వాటిపైన ప్రాక్టీస్ బిట్ చేయడం ద్వారా మనకి ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేసేటువంటి విధానం తెలుస్తుంది. మనం ఏమైనా తప్పులు చేసినాం అనుకోండి, ఫైనల్ ఎగ్జామ్లో వాటిని రిపీట్ చేయకుండా ఉంటే కనుక మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కేవలం 99 రూపీస్లోనే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందించడం అయితే జరుగుతున్నది. పేపర్ 1కి సంబంధించి, అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి సోషల్ స్టడీస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నది. ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.